Good morning, students. Welcome to MT's classroom, Maharani College, Peddapuram. Second BSc SEM4 సంబంధించి ఆల్రెడీ పేజ్ రూల్ అంటే ప్రావస్థా నియమం అనే లెసన్ గురించి మనం చెప్పుకోవడం జరిగింది. ఈరోజు అంటే ఫిజికల్ కెమిస్ట్రీలో సంబంధించి మనం చెప్పడం జరిగింది. ఇప్పుడు స్పెక్ట్రోస్కోపీకి సంబంధించి ఫస్ట్ యూనిట్లో ఉన్న ఫస్ట్ లెసన్ చెప్పడం జరుగుతుంది ఈరోజు. అంటే స్పెక్ట్రోస్కోపీలో యూనిట్ 1లోని ఫస్ట్ లెసన్, అంటే యూనిట్ 1లో 2 లెసన్స్ ఉంటాయి. అందులో యూనిట్ 1లో ఫస్ట్ లెసన్ అనేది ఈరోజు చూద్దాం. లెసన్ పేరు ఏంటంటే జనరల్ ఫీచర్స్ ఆఫ్ అబ్జార్ప్షన్. ఈ లెసన్ అనేది ఈరోజు మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. అయితే అసలు స్పెక్ట్రోస్కోపీ అంటే ఏంటి అనేది చూద్దాం. అంటే స్పెక్ట్రోస్కోపీ అని డెఫినేషన్ చూద్దాం ఒకసారి. ఆ డెఫినేషన్ ఏంటంటే ద ఇంటరాక్షన్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ విత్ మ్యాటర్ ఈజ్ నోన్ యాజ్ స్పెక్ట్రోస్కోపీ. వాడు ఏం చెప్పాడమ్మా? ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్కి అలాగే మ్యాటర్కి మధ్యలో ఉండే రిలేషన్ ఏదైతే ఉందో దాన్నే స్పెక్ట్రోస్కోపీ అన్నాడు. అంటే విద్యుదయస్కాంత వికిరణాలకు అలాగే పదార్థానికి మధ్య గల సంబంధాన్ని తెలిపే శాస్త్రం ఏదైతే ఉందో దాన్నే స్పెక్ట్రోస్కోపీ అని అంటాం. అయితే స్పెక్ట్రోస్కోపీ అనే దాన్ని మెయిన్గా 4 టైప్స్ కింద క్లాసిఫికేషన్ చేయడం జరిగింది. అంటే స్పెక్ట్రోస్కోపీ ఈజ్ మెయిన్లీ క్లాసిఫైడ్ ఇంటూ 4 టైప్స్. దే ఆర్ ఫస్ట్ వన్ యూవీ స్పెక్ట్రోస్కోపీ, సెకండ్ వన్ ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ, థర్డ్ వన్ మాలిక్యులర్ స్పెక్ట్రోస్కోపీ, ఫోర్త్ వన్ వచ్చేసి HMNR స్పెక్ట్రోస్కోపీ. అంటే స్పెక్ట్రోస్కోపీ అనే దాన్ని మెయిన్గా 4 టైప్స్ కింద క్లాసిఫికేషన్ చేయడం జరిగిందని చెప్పాము. ఆ 4 టైప్స్ ఏంటమ్మా? యూవి అంటే అతి నీల అల్ట్రావైలెట్, అలాగే ఐఆర్ పరారుణ, మాలిక్యులర్, అలాగే ఎంఎన్ఆర్. ఇవి స్పెక్ట్రోస్కోపీలో ఉన్న 4 టైప్స్. అయితే ఈ లెసన్ చెప్పుకునే ముందు మనం కొన్ని డెఫినేషన్ చెప్పుకోవాలి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ట్రాన్స్మిటెన్స్. అసలు ట్రాన్స్మిటెన్స్ అంటే ఏంటి అనేదాన్ని చూద్దాం. అయితే ట్రాన్స్మిటెన్స్ని తెలుగు మీడియంలో ఏమంటామంటే ప్రసారితత్వం అంటాం. అంటే ఇంగ్లీష్ మీడియంలోనే ఈ పదాలు బాగుంటాయి, సో ఇంగ్లీష్ మీడియంలోనే చెప్పుకోవడం జరుగుతుంది. అంటే తెలుగు మీడియంలో మీరు తెలుసుకోవాలి కనుక అంటే ట్రాన్స్మిటెన్స్ అంటే ఏంటంటాం? ప్రసారితత్వం అంటాం. అయితే ట్రాన్స్మిటెన్స్ అనేది డెఫినేషన్ ఏంటి చూడండి. ఇట్ ఈస్ ది రేషియో ఆఫ్ రేడియంట్ పవర్ ట్రాన్స్మిటెడ్ బై ది శాంపిల్ టు ది రేడియంట్ పవర్ ఇన్సిడెంట్ ఆన్ ది శాంపిల్. అంటే దేనికి మధ్య ఉండే రేడియేషన్ది రేషియో అని చెప్తున్నాడు. ట్రాన్స్మిటెడ్ రేడియేషన్కి అలాగే ఇన్సిడెంట్ రేడియేషన్కి ఒక శాంపిల్ తీసుకున్నప్పుడు ఆ శాంపిల్ అనేది అది శోషించుకున్న వికిరణానికి అలాగే అది ప్రసారతత్వం చేసిన అంటే దాని నుండి బయటకు ఉద్గారమైన వికిరణానికి గల రేషియో ఏదైతే ఉందో దాన్నే ట్రాన్స్మిటెన్స్ అంటారంట. అంటే ఇంగ్లీష్ మీడియంలో ఒకసారి చూడండి అమ్మా. ఇట్ ఈస్ ది రేషియో ఆఫ్ రేడియంట్ పవర్ ట్రాన్స్మిటెడ్ బై ది శాంపిల్. అంటే శాంపిల్ అనేది ట్రాన్స్మిట్ చేసే రేడియంట్ని ఏమనుకున్నాం మనం? రేడియేషన్ని క్యాపిటల్ P అనుకుంటే, అలాగే ద రేడియంట్ పవర్ ఇన్సిడెంట్ ఆన్ ది శాంపిల్ అది ఉద్గారం చేసింది, ఇన్సిడెంట్ చేసింది, అది దాన్ని ఏమనుకున్నాం? P0 అనుకుంటే. బోత్ బీయింగ్ మెజర్డ్ అట్ ది సేమ్ స్పెక్ట్రల్ పొజిషన్ అండ్ విత్ ది సేమ్ స్లిట్. అంటే ఈ రెండాటిని కూడా మనం ఒకే స్పెక్ట్రా పొజిషన్ ఉపయోగించినప్పుడు అలాగే రెండాటిని కూడా ఒకే రకమైన స్లిట్ ద్వారా పంపించి చూడాలన్నమాట. అలా చూసినప్పుడు
ట్రాన్స్మిట్ అయిన రేడియంట్కి అలాగే ఇన్సిడెంట్ అయిన రేడియేషన్కి గల రేషియోని అది ఏమంటున్నాడంటే ట్రాన్స్మిటెన్స్ అంటున్నాడట. దీన్ని ఇట్ ఈస్ డినోటెడ్ బై క్యాపిటల్ టీ. ట్రాన్స్మిటెన్స్ లేదా ప్రసారతత్వాన్ని క్యాపిటల్ టీ అనే సింబల్తో మనం సూచించడం జరుగుతుంది. సో ట్రాన్స్మిటెన్స్ లేదా ట్రాన్స్మిటెన్స్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, P/P0 అవుతుంది. ఎందుకని, రేషియో బిట్వీన్ రేడియంట్ పవర్ ట్రాన్స్మిటెడ్ బై రేషియో ఆఫ్ ఇన్సిడెంట్ శాంపిల్. సో P/P0 అవుతుంది. అంటే తెలుగు మీడియం వాళ్ళు ఏమనొచ్చు దీన్నే సింపుల్గా పతన కిరణం ద్వారా ద్రావణం గుండా ప్రసారమైనప్పుడు అది ఎంత అయితే భాగాన్ని అది తీసుకుంటుందో ఆ భాగాన్నే మనం ఏమంటామంటే ప్రసారతత్వం అంటారట. అదవుతుందా? అయితే శోషణ యానకం గుండా ప్రసారమైందేమో వికిరణ శక్తిని P అనుకొని, పతన వికిరణ శక్తిని P0గా అనుకుంటే అప్పుడు ట్రాన్స్మిటెడ్ లేదా ప్రసారతత్వం T ఏమవుతుందమ్మా, P/P0 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ డెఫినేషన్ వచ్చేసి అబ్జార్బెన్స్. నెక్స్ట్ డెఫినేషన్ చూడవలసింది ఏంటమ్మా, అబ్జార్బెన్స్. ఈ అబ్జార్బెన్స్ని తెలుగులో ఏమంటాం, శోషణత్వం. ఏమంటామమ్మా, అబ్జార్బెన్స్ అంటే తెలుగులో ఏంటి, శోషణత్వం అంటాం. అంటే ఈ శోషణత్వం డెఫినేషన్ చూడండి, ఇట్ ఈజ్ ఏ మెజర్ ఆఫ్ ది క్వాంటిటీ ఆఫ్ లైట్ అబ్జార్బ్డ్ బై ఏ శాంపుల్. ఒక శాంపుల్ అనేది ఎంత వికిరణ కాంతిని శోషించుకుందో ఆ భాగాన్నే ఆడేమంటున్నాడు, అబ్జార్బెన్స్ అంటాడట. ఓకేనా. అంటే ఒక శాంపిల్ అనేది ఎంత వికిరణ కాంతిని శోషించుకుంటుందో ఆ భాగాన్ని మనం అబ్జార్బెన్స్ అంటాం. ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఆప్టికల్ డెన్సిటీ. అంటే అబ్జార్బెన్స్ని ఆప్టికల్ డెన్సిటీ అని కూడా అనొచ్చట. ఈ అబ్జార్బెన్స్ని క్యాపిటల్ A అనే లెటర్తో డినోట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ అబ్జార్బెన్స్కి ఇంకో డెఫినేషన్ చెప్పొచ్చట. ఎలాగట, ఇట్ ఈజ్ ఏ లాగర్థమిక్ టు ది బేస్ 10 ఆఫ్ ది రెసిప్రోకల్ వాల్యూ ఆఫ్ ది ట్రాన్స్మిటెన్స్. ఆల్రెడీ మనం ట్రాన్స్మిటెన్స్ గురించి చెప్పుకున్నాం. ఆ ట్రాన్స్మిటెన్స్ యొక్క లాగర్థం వాల్యూ అలాగే ట్రాన్స్మిటెన్స్ యొక్క ఏ వాల్యూ, రెసిప్రోకల్ వాల్యూ యొక్క లాగర్థం బేస్ 10 వాల్యూనే అబ్జార్బెన్స్ అని వచ్చట. అంటే అందువల్ల ఏమవుతుంది, అబ్జార్బెన్స్ A ఈజ్ ఈక్వల్ టు log10 1/T అవుతుందట. ఏమవుతుందమ్మా, log10 1/T అవుతుంది. అయితే T అంటే మనకు తెలుసు, T అంటే ఏం తెలుసు మనకి, P/P0 అని తెలుసు. సో 1/T బదులు మనం ఏం తీసుకొచ్చప్పుడు 1/T అంటే 1/P/P0. అంటే P0 అనేది రివర్స్ అవుతుంది, అంటే పైకి వెళ్ళిపోతుంది. పైకి వెళ్ళిపోవడం వల్ల అప్పుడు క్యాపిటల్ A ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, log10 P0/P అవుతుంది. ఈ విధంగా కూడా మనం అబ్జార్బెన్స్ యొక్క డెఫినేషన్ని చెప్పవచ్చు అనమాట. అంటే అబ్జార్బెన్స్ అంటే ఏం చెప్పామమ్మా, శోషణత్వం అంటాము. అంటే దానికి తెలుగులో డెఫినేషన్ ఏంటి, ఒక శాంపిల్ ద్రావణం అనేది ఎంత అయితే వికిరణ కాంతిని శోషించుకుంటుందో ఆ శోషించుకున్న భాగాన్ని శోషణత్వం అంటాము. దీనిని క్యాపిటల్ A అనే అక్షరంతో సూచించడం జరుగుతుంది. అలాగే ఈ శోషణత్వానికి వేరొక డెఫినేషన్ ఎలా చెప్తున్నాం మనము, ట్రాన్స్మిటెన్స్ అంటే ప్రసారితత్వం యొక్క విలోమ విలువ, ప్రసారితత్వం యొక్క విలోమ విలువ యొక్క లాగర్థమిక్ విలువను ఏమంటాం, శోషణత్వం అని కూడా అంటాం. అంటే క్యాపిటల్ A ఈజ్ ఈక్వల్ టు log10 1/T అవుతుంది. 1/Tలో T బదులు P/P0ని మనం సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా క్యాపిటల్ A ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, log10 P0/P అవుతుంది. ఇది అబ్జార్బెన్స్ అంటే. నెక్స్ట్ మాలార్ అబ్జార్బెన్స్ లేదా మాలార్ అబ్జార్బిటీ అనే డెఫినేషన్ చూడాలి మనం. మాలార్ అబ్జార్బిటీ అంటే ఏంటి, ద అబ్జార్బిటీ ఎక్స్ప్రెస్డ్ ఇన్ యూనిట్స్ ఆఫ్ లీటర్ పర్ మోల్ సెంటీమీటర్. అంటే మనం ఆల్రెడీ అబ్జార్బెన్స్ అనేదాన్ని చెప్పుకున్నాం కదా. ఆ అబ్జార్బెన్స్ని ఏ ప్రమాణాల్లో చెప్పాలట, లీటర్ పర్ మోల్ సెంటీమీటర్లో చెప్పితే గనక అది మాలార్ అబ్జార్బిటీ అవుతుందట. అదవుతుందా, ఇట్ ఈజ్ డినోటెడ్ బై ఎప్సిలాన్. అంటే అబ్జార్బెన్స్ని మనం ఏ ప్రమాణాల్లో చెప్పాలి, లీటర్ పర్ మోల్ సెంటీమీటర్ ప్రమాణాల్లో చెప్పినప్పుడు
ఆ అబ్జార్బెన్స్ లేదా అబ్జార్బిటీని ఏమంటాం? మోలార్ అబ్జార్బిటీ అంటాము. దీన్ని ఎప్సిలాన్ అనే అక్షరంతో సూచించడం జరుగుతుంది. అయితే ఇక్కడ తీసుకున్న ద్రావణం యొక్క గాఢతనేమో మోల్ పర్ లీటర్లోను, అలాగే మనం తీసుకున్న సెల్ యొక్క లెంగ్త్నేమో సెంటీమీటర్లోను తీసుకోవడం జరుగుతుంది. సో ఎప్సిలాన్ అనేది అప్పుడు ఏమవుతుందట? ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు A/BC అవుతుందట. అంటే ఎప్సిలాన్ అంటే ఏమన్నాం మనం? ఎప్సిలాన్ అంటే మోలార్ అబ్జార్బిటీ, ఏ అంటే అబ్జార్బెన్స్, బి అంటే పాత్ లెంగ్త్, సి అంటే ఏంటమ్మా? కాన్సన్ట్రేషన్. ఇవి మెయిన్ మనం ఇందులో చూడవలసిన డెఫినేషన్స్. ఇవి మీకు 5 మార్క్స్లో అడుగుతూ ఉంటాడు. ఈ మూడాటిని కలిపి ఒక 5 మార్క్స్కి వచ్చిన కింద ఒక్కొక్కసారి ఇవ్వడం జరుగుతుంది. సో అందువల్ల కొంచెం ఈ డెఫినేషన్స్ మీద మీరు దృష్టి పెట్టండి, ఓకేనా? నెక్స్ట్ ఇందులో మెయిన్ చెప్పుకోవాల్సిన క్వశ్చన్ మనకి ఏంటంటే ఎస్ఏ కింద వచ్చేది బీర్ లాంబర్ట్స్ లా చెప్పాలి. నెక్స్ట్ ఎస్ఏ కింద చెప్పుకోవాల్సింది ఏంటమ్మా? బీర్ లాంబర్ట్ నియమాన్ని చెప్పాలి. ఆ బీర్ లాంబర్ట్ నియమం యొక్క పరిమితుల గురించి చెప్పాలి, అలాగే దాని యొక్క అనువర్తనాల గురించి చెప్పాలి. అది మెయిన్ ఎస్ఏ. ఈ లెసన్ నుంచి మీకు కంపల్సరీ వచ్చే ఎస్ఏ ఏంటంటే బీర్ లాంబర్ట్స్ నియమాన్ని రాసి దాని యొక్క ఏదైనా ఒక అనువర్తనాన్ని వివరించమని అడుగుతాడు. అది మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇందులో. చూడమ్మా, బీర్ లాంబర్ట్స్ లా ఒకసారి డెఫినేషన్ చూడండి. ద డిక్రీజ్ ఇన్ ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ రేడియేషన్ with the thickness of the absorbing medium depends on the path length as well as the concentration of solution. This is known as Beer-Lambert's law. అది ఏమంటున్నాడమ్మా? ద డిక్రీజ్ ఇన్ ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ రేడియేషన్. ఇన్సిడెంట్ రేడియేషన్లోని డిక్రీజ్ అనేది, అలాగే మనం తీసుకున్న అబ్జార్బింగ్ మీడియం అనే దాని యొక్క థిక్నెస్, ఈ రెండు దేని మీద డిపెండ్ అవి ఉంటాయి అంటున్నాడు? పాత్ లెంగ్త్. అంటే ఈ రేడియేషన్ అనేది ట్రావెల్ అయిన ఎంత దూరం ప్రయాణించింది అనే పాత్ లెంగ్త్ మీద, అలాగే అక్కడ మనం ఏదైతే సొల్యూషన్ తీసుకున్నామో ఆ సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దీన్నే బీర్ లాంబర్ట్స్ లా అంటారు. అంటే తెలుగు మీడియం వాళ్ళు ఒకసారి చూడండి. అంటే ఒక కాంతి పారదర్శక యానకం ద్వారా ఏకవర్ణ కాంతి ప్రయాణించినప్పుడు యానక మందంతో కాంతి తీవ్రత తగ్గుదల రేట్ అనేది దేనికి అనులోమానుపాతంలో ఉంటుంది అంటున్నాడు? కాంతి యొక్క తీవ్రతకు అనులోమానుపాతంలో ఉంటుంది. దీన్నే మనం బీర్ లాంబర్ట్స్ లా అంటాం, ఓకేనా? అంటే మళ్ళీ ఒకసారి చూడండి, బీర్ లాంబర్ట్స్ లా అంటే ఏం చెప్పాడు? ద డిక్రీజ్ ఇన్ ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ రేడియేషన్ విత్ ది థిక్నెస్ ఆఫ్ ది అబ్జార్బింగ్ మీడియం depends on the path length as well as the concentration of solution. This is known as Beer-Lambert's law. అంటే అది ఏమంటున్నాడు? ఇన్సిడెంట్ రేడియేషన్ యొక్క ఇంటెన్సిటీ అనేది ఆ ఇన్సిడెంట్ రేడియేషన్ యొక్క డిక్రీజ్ అనేది, అలాగే మనం తీసుకున్న శాంపిల్ ఏదైతే తీసుకున్నామో దాని యొక్క థిక్నెస్ అనేది, అబ్జార్బింగ్ మీడియం యొక్క థిక్నెస్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటున్నాడు? ఆ రేడియేషన్ అనేది ట్రావెల్ అయిన పాత్ లెంగ్త్ మీద, అలాగే మనం తీసుకున్న సొల్యూషన్ ఏదైతే శాంపిల్ తీసుకున్న శాంపిల్ సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దీన్నే ఏమంటున్నాడు? బీర్ లాంబర్ట్స్ లా అంటున్నాడు. దీన్ని మనం మ్యాథమెటికల్గా డినోట్ చేయాలంటే దీన్ని ఏమంటున్నాం? ఎలా చెప్పొచ్చట? -di/dx ఈజ్ ప్రపోర్షనల్ టు CI. ఏంటమ్మా? -di/dx ఈజ్ ప్రపోర్షనల్ టు CI. అంటే DI అంటే మైనస్ అనేది ఏంటమ్మా? దేన్ని ఇండికేట్ చేస్తుంది? డిక్రీజ్ అంటే తగ్గుదలను. మైనస్ అనేది ఏమవుతుందమ్మా? డిక్రీజ్ లేదా తగ్గుదలను అక్కడ ఇండికేట్ చేస్తుంది అనమాట. డి అంటే ఏంటి? DI అంటే డిక్రీజ్ ఇన్ ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ రేడియేషన్. అలాగే DX మనం ఏదైతే మనం అక్కడ తీసుకున్నామో వస్తువు లేదా థింగ్ అనేది దాని యొక్క థిక్నెస్, అంటే ఏదైతే మనకి లైట్ రేడియేషన్ అబ్జార్బ్ చేసుకుంటుందో ఆ అబ్జార్బ్ చేసుకుంటే మీడియం యొక్క థిక్నెస్ అనే దాన్ని ఏది తెలియజేస్తుంది? DX అనేది తెలియజేస్తుందట. అలాగే మనం తీసుకున్న శాంపిల్ యొక్క శాంపిల్ సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ ఏమో C అనేది, అలాగే ఇంటెన్సిటీ ఆఫ్ రేడియేషన్ అనేది అంటే రేడియేషన్ యొక్క ఇంటెన్సిటీని I అనేది తెలియజేయడం జరుగుతుంది. అయితే
అక్కడ ప్రపోర్షనల్ తీసేసి నేను ఈజ్ ఈక్వల్ టు పెట్టాను, అంటే మైనస్ డిఐ బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఎప్పుడైతే ప్రపోర్షనల్ తీసేసి ఈజ్ ఈక్వల్ టు పెట్టానో ఒక కాన్స్టెంట్ అనేది మనం యాడ్ చేయడం జరుగుతుంది. అక్కడ నేను యాడ్ చేసిన కాన్స్టెంట్ ఏంటి, ఎప్సిలాన్, అంటే మైనస్ డిఐ బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ సిఐ. హియర్ ఎప్సిలాన్ అనే దాన్ని ఏమంటున్నాం, అబ్జార్బెన్స్ ఫ్యాక్టర్ అంటామట. ఓకేనా, ఇక్కడ ఎప్సిలాన్ ఏమంటున్నామా, అబ్జార్బెన్స్ ఫ్యాక్టర్ అంటాం. ఇక్కడ ఐ అనే టర్మ్స్ అనేటిని ఒకవైపు తీసుకొస్తున్నాను, అంటే ఎప్సిలాన్ సిఐలో ఉన్న ఐని నేను ఇటువైపు తీసుకొచ్చేసి డిఎక్స్ నేను అటు సైడ్కి పంపేస్తున్నాను, ఈజ్ ఈక్వల్ టుకి అటువైపుకి. అంటే అప్పుడు ఏమవుతుంది, మైనస్ డిఐ బై ఐ ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ సి ఇంటూ డిఎక్స్ అవుతుంది. ఇప్పుడు ఈ విధంగా వచ్చిన దానికి నేను ఇంటిగ్రేషన్ చేస్తున్నాను. అయితే విత్ ఇన్ ది లిమిట్స్ ఏంటమ్మా, ఐ టు ఐ నాట్ అండ్ 0 to x, అంటే ఐ టు ఐ నాట్కి అలాగే 0 to x లిమిట్స్ మధ్యలో నేను పై దానికి ఇంటిగ్రేషన్ చేసినప్పుడు ఏమవుతుందమ్మా, మైనస్ ఇంటిగ్రల్ ఐ నాట్ టు ఐ డిఐ బై ఐ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to x ఎప్సిలాన్ సి డిఎక్స్. అలా మనకి చూడండి ఒకసారి, ఇంటిగ్రల్ 0 to x డిఎక్స్ అనేది దేనికి ఈక్వల్ అయిపోతుంది, ఎక్స్ అనే దానికి ఈక్వల్ అయిపోతుంది, అంతేనా. అంటే మైనస్ ఇంటిగ్రల్ ఐ టు ఐ నాట్ డిఐ బై ఐ ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ సిఎక్స్. ఇప్పుడు దీన్ని ఈ లిమిట్స్ని ఇంటిగ్రల్ అప్లై చేసినప్పుడు ఏమవుతుందమ్మా, లాగ్ ఐ మైనస్ లాగ్ ఐ నాట్ అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ సిఎక్స్. ఇప్పుడు ఒకసారి చూడండి, ముందు మైనస్ ఉంది కనుక మైనస్తో మనం దాన్ని మల్టిప్లై చేయడం ద్వారా ఏమవుతుంది, లాగ్ ఐ నాట్ మైనస్ లాగ్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ సిఎక్స్ అవుతుంది. ఇప్పుడు లాగ్ ఏ మైనస్ లాగ్ బి అనే దాన్ని ఏం రాసుకోవచ్చు, లాగ్ ఏ బై బి కింద రాసుకోవచ్చు కదా. అందువల్ల లాగ్ ఐ నాట్ మైనస్ లాగ్ ఐని ఏమని రాసుకోవచ్చు, నేను లాగ్ ఐ నాట్ బై ఐ అని రాసుకున్నాను, ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ సిఎక్స్. ఈ విధంగా వచ్చిన లాగ్ ఐ నాట్ బై ఐ ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ సిఎక్స్ని మనం ఏమంటాం, ఈ ఎక్స్ప్రెషన్ని మనం ఏమంటాం అంటే బీర్ లాంబర్ట్స్లా అంటాం. ఓకేనా, ఇక్కడ లాగ్ ఐ నాట్ బై ఐ అనే దానికి ఏ అనే దానికి ఈక్వల్, సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ సిఎక్స్ అని కూడా మనం రాయొచ్చు అనమాట దీన్ని. ఓకేనా, ఇది బీర్ లాంబర్ట్స్లా అంటే. ఇప్పుడు మనకు వచ్చిన బీర్ లాంబర్ట్స్ లాలో ఉన్న టర్మ్ చూస్తే కనుక ఐ నాట్ అనేది ఏంటమ్మా, ఇన్సిడెంట్ రేడియేషన్ పవర్ అవుతుంది, ఐ అనేది ఏంటమ్మా, ట్రాన్స్మిటెడ్ ఇన్సిడెంట్ ఆఫ్ లైట్ అవుతుంది, ఈ అనేది ఏమో మోలార్ ఈ కాదు అది ఎప్సిలాన్ అనేది ఏమవుతుందా, మోలార్ ఎక్స్టెన్షన్ కోఎఫిషియంట్ అవుతుంది, ఎక్స్ అనేది ఏమవుతుందమ్మా, పాత్ లెంగ్త్ అవుతుంది. ఇది బీర్ లాంబర్ట్స్ లా అంటే. నెక్స్ట్ ఏంటంటే ఇందులో చూడవలసింది లిమిటేషన్స్ ఆఫ్ బీర్ లాంబర్ట్స్ లా. అంటే లిమిటేషన్ చూడాలి, అంటే బీర్ లాంబర్ట్స్ లా అనేది ఎప్పుడు పనిచేస్తుంది, ఏ సందర్భాల్లో ఎటువంటి కండిషన్లో పనిచేస్తుంది అనేదాన్ని చూస్తే కనుక లిమిటేషన్స్ వచ్చేసి బీర్ లాంబర్ట్స్ లాకి 4 లిమిటేషన్ చెప్పడం జరిగింది. అవి ఏంటంటే, ఒకటి రియల్ డీవియేషను, రెండోది ఏంటమ్మా కెమికల్ డీవియేషను, అలాగే ఇన్స్ట్రుమెంటల్ డీవియేషను, ఫోర్త్ వన్ వచ్చేసి టెంపరేచర్ డీవియేషన్. అంటే లిమిటేషన్ ఆఫ్ బీర్ లాంబర్ట్స్లా చూడాలంటే 4 లిమిటేషన్ చెప్పడం జరిగింది. ఆ 4 లిమిటేషన్లో ఒకటి ఏంటమ్మా, రియల్ డీవియేషన్, రెండోది వచ్చేసి కెమికల్ డీవియేషన్, మూడోది ఇన్స్ట్రుమెంటల్ డీవియేషన్, నాలుగోది ఏంటమ్మా, టెంపరేచర్ డీవియేషన్. అంటే రియల్ అంటే ఏంటి, వాస్తవిక విచలనం అంటాము, కెమికల్ అంటే ఏంటి, రసాయన విచలనం అంటాము, మూడోది ఇన్స్ట్రుమెంటల్ అంటే పరికర విచలనాలు, నాలుగోది ఏంటమ్మా, ఉష్ణోగ్రత విచలనం. ఈ 4 వాటి గురించి ఏ విధంగా ఉంటుందో చూద్దాం. రియల్ డీవియేషన్. According to Beer's law, the absorbance behavior is applicable under limiting conditions such as dilute solution at concentration higher than 0.01 molar. The average distance between ions or molecules of the absorbing media. This is called real deviation. అంటే రియల్ డీవియేషన్ అంటే ఏమంటున్నాడమ్మా, ఇది ఎక్కడ అకార్డింగ్ టు బీర్స్ లా అంటే అబ్జార్బెన్స్ బిహేవియర్ అనేది దేని మీద అప్లికబుల్ అయ్యి ఉంటుంది అంటున్నాడు. అక్కడ మనం యూజ్ చేసే సొల్యూషన్, డైల్యూట్ సొల్యూషన్ అట్ కాన్సంట్రేషన్ హయ్యర్ దాన్, అంటే ఎంతకన్నా ఎక్కువ ఉండకూడదు అంటున్నాడు, 0.01 మోలార్ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు. అలాగే ఆ డిస్టెన్స్ అనేది, అందులో ఉండే మాలిక్యూల్స్ లేదా అయాన్స్ యొక్క డిస్టెన్స్ అనేది కూడా పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ రియల్ డీవియేషన్ అనేది రావడం జరుగుతుందట. రెండోది కెమికల్ డీవియేషన్. Deviation from Beer's law appear from when there is association or dissociation of the solute in the solution. అంటే ఏమంటున్నాడు చూడండి ఒకసారి, కెమికల్ డీవియేషన్ అనేది ఎలా వస్తుంది అంటున్నాడు, అంటే ద్రావణంలో కాంతిని శోషించుకుండే సొల్యూషన్ ఏదైతే ఉందో ఆ సొల్యూషన్లో ఉండే పదార్థంలో ఉండే అయాన్లు అనేవి అయనీకరణం చెందడం లేదా విఘటనం చెందడం అనేది దానివల్ల కూడా మనకి ఏమవుతుందంటే డీవియేషన్ అనేది వస్తుంది. అంటే అసోసియేషన్ ఆర్ డిసోసియేషన్, అంటే అయనీకరణం చెందడం లేదా విఘటనం చెందడం
అనే దాని మీద కూడా మనకి ఏమవుతుందట, డీవియేషన్ అనేది ఏర్పడడం జరుగుతుంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్పవచ్చు అంటే K2CR2O7 సొల్యూషన్ తీసుకుంటే కనుక ఈ డీవియేషన్ చెప్పొచ్చు. అంటే K2CR2O7లో అంటే డైక్రోమేట్ రూపంలో ఉన్నప్పుడు ఒక కలర్లోను, అలాగే క్రోమేట్ రూపంలో ఉన్నప్పుడు వేరే కలర్లోను మారుతూ ఉంటుంది. అంటే ఇక్కడ కలర్ మారిందంటే ఏంటి, డీవియేషన్ వచ్చినట్టే కదా. అంటే ఏంటనమాట, ఇక్కడ అయాన్ అనేది విఘటనం జరిగింది, డైక్రోమేట్ అలాంటి క్రోమేట్ కింద మారిపోయింది. అంటే విఘటనం చెందడం వల్ల ఏమైందంటే ఇక్కడ మనకి డీవియేషన్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ ఇన్స్ట్రుమెంటల్ డీవియేషన్. ఇన్స్ట్రుమెంటల్ డీవియేషన్ అనేది ఏమవుతుంది, ఇది రేడియేషన్ యూజ్డ్ ఈజ్ పాలీక్రోమాటిక్ యాజ్ ఇన్ ది కేస్ ఆఫ్ ఫిల్టర్ and when the measurement are made where the value of epsilon changes across the width of the band. Calibration curve. Deviation from the other instruments which cause deviation include filters, detectors and amplifiers. అంటే ఏమంటున్నాడంటే మనం ఇక్కడ వాడే రేడియేషన్ అనేది ఎలా ఉండాలంటున్నాడు, పాలీక్రోమాటిక్ అంటే ఏంటి, ఏకవర్ణ కాంతి అయి ఉండాలట. ఎప్పుడైతే ఏకవర్ణ కాంతి కాకుండా వేరే రకమైన రేడియేషన్ వాడేమో అక్కడ ఏమవుతుందంటే ఇన్స్ట్రుమెంటల్ డీవియేషన్ వస్తుందట. ఆ ఇన్స్ట్రుమెంట్ డీవియేషన్ అనేది దేని మీద ఎఫెక్ట్ అవుతుందట, అందులో ఉండే ఇన్స్ట్రుమెంట్లో ఉండే ఫిల్టర్స్, అలాగే డిటెక్టర్స్, యాంప్లిఫైర్స్, మొత్తం సిస్టమ్ మీదే అది ఏమవుతుందంటే డీవియేషన్ అంటే విచలనాన్ని చూపించడం జరుగుతుంది. ఇంకా లాస్ట్ వన్ ఏంటి, టెంపరేచర్ డీవియేషన్. అంటే ఉష్ణోగ్రత విచలనం, ద చేంజ్ ఇన్ టెంపరేచర్ కాజెస్ డీవియేషన్. అంటే మనకి ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు టెంపరేచర్ అనేది స్టేబుల్గా ఉండాలి. అందులో టెంపరేచర్ అనేది ఏమన్నా చేంజ్ అయిందంటే కనుక అక్కడ ఏమవుతుందంటే డీవియేషన్ అనేది వస్తుంది. అంటే మనకు కావాల్సిన, అంటే మనకు రావాల్సిన ఏంటి రిజల్ట్ కాకుండా వేరే రిజల్ట్ రావడానికి ఆస్కారం ఉంది. ఇవమ్మా డీవియేషన్స్ లేదా విచలనాలు. నెక్స్ట్ ఇందులో మనం చెప్పుకోవాల్సినవి ఏంటంటే అప్లికేషన్ చెప్పాలి. ఇప్పుడు బీర్ లాంబర్ట్స్ లా యొక్క అప్లికేషన్ చూస్తే కనుక మనకి 2 అప్లికేషన్స్ ఉన్నాయి. కంపల్సరీ 2 అప్లికేషన్లో ఏదో ఒకటి మీకు ఇవ్వడం జరుగుతుంది. అంటే బీర్ లాంబర్ట్స్ లా డెరివేషన్ అడుగుతాడు, అడిగి ఒక అప్లికేషన్ అడుగుతాడు. అంటే డెరివేషన్ పార్ట్కి వచ్చేసి ఒక 5 మార్క్స్ను, ఈ అప్లికేషన్ పార్ట్కి వచ్చేసి ఒక 5 మార్క్స్. అంటే కంపల్సరీ 2 అప్లికేషన్లో ఒక అప్లికేషన్ అనేది మీకు పేపర్లో రావడం జరుగుతుంది. ఓకేనా. అందులో ఫస్ట్ అప్లికేషన్ చూస్తే కనుక డిటర్మినేషన్ ఆఫ్ క్రోమియం ఇన్ K2CR2O7. అంటే పొటాషియం డైక్రోమేట్ అనే సొల్యూషన్లో ఉండే క్రోమియాన్ని మనం ఏం చేయాలట, నిర్ధారించాలి. అంటే పొటాషియం డైక్రోమేట్లో మనం తీసుకున్న ఒక సొల్యూషన్ తీసుకున్నాం, పొటాషియం డైక్రోమేట్ సొల్యూషను. ఆ సొల్యూషన్లో ఎంత క్రోమియం ఉంది అనే దాన్ని మనం నిర్ణయించడానికి మనం దేన్ని వాడతాం, బీర్ లాంబర్ట్స్ లాని యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా. చూడండి ఒకసారి, పొటాషియం డైక్రోమేట్ సొల్యూషన్ ఈజ్ కలర్డ్ బికాస్ ఆఫ్ చేంజ్ ట్రాన్స్ఫర్ ట్రాన్సిషన్ అండ్ ది సొల్యూషన్ హ్యావింగ్ అబ్జార్ప్షన్ మ్యాక్సిమం లాంబ్డా మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్ టు 440 nm. అంటే పొటాషియం డైక్రోమేట్ అనేది కలర్ సొల్యూషన్ అనమాట. ఓకేనా. అలాగే దీనికి అబ్జార్ప్షన్ మ్యాక్సిమం అనేది ఎంత ఉంటుందట, లాంబ్డా మ్యాక్సిమం ఉంటుంది దీన్ని 440 nm. అంటే పొటాషియం డైక్రోమేట్ తీసుకొని 440 nm దగ్గర స్పెక్ట్రోఫోటోమీటర్లో యూజ్ చేస్తే కనుక మనకి అది అబ్జార్బెన్స్ దాన్ని మనం ఏం చేయొచ్చు, పాయింట్అవుట్ చేయొచ్చు. ఆ విధంగా పాయింట్అవుట్ చేసిన అబ్జార్బెన్స్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే మనకు అందులో ఉండే క్రోమియం యొక్క మొలారిటీని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఆ మొలారిటీని బట్టి మనం వెయిట్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఈ విధంగా మనం తీసుకున్న సొల్యూషన్లో ఉండే ఏదైనా పదార్థం యొక్క వెయిట్ అనే దాన్ని మనం డిటర్మైన్ చేయొచ్చు అనమాట. దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ఏంటో చూడండి. ఫస్ట్ మనం ఏదైతే మనం ఏ సొల్యూషన్ని తీసుకొని మనం దానిలో ఉండే సబ్స్టెన్స్ మనం నిర్ణయించాలనుకుంటున్నామో ఆ సొల్యూషన్ను మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఆ సొల్యూషన్ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలట, దాని యొక్క కాన్సన్ట్రేషన్ ఎంత ఉండాలి, 0.01 మోలార్. చూడండి, ప్రిపేర్ 0.01 మోలార్ K2CR2O7 సొల్యూషన్. ఫస్ట్ మనం ఒక స్టాక్ సొల్యూషన్ తయారు చేసుకుంటాం. అంటే 0.01 మోలార్ కాన్సన్ట్రేషన్ ఉండే విధంగా పొటాషియం డైక్రోమేట్ సొల్యూషన్ తయారు చేసుకుంటాం. ఇప్పుడు ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టుకొని మనకి వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్లు ఉంటాయి కదా, అది 100 ml అంటే చిన్నవి ఉంటాయి అన్నమాట. మీరు ఆల్రెడీ సొల్యూషన్ తయారు చేయడానికి గట్టా మీరు యూజ్ చేస్తారు ప్రాక్టికల్స్లో. ఆ విధంగా 100 ml వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్ తీసుకొని ఎన్ని తీసుకోవాలంటే ఒక 5 తీసుకోవాలి. ఆ 5 తీసుకొని మనం ఇందాక ఒక స్టాక్ సొల్యూషన్ తయారు చేసుకున్నాం కదా, అంటే 0.01 మోలార్ K2CR2O7. దానిలోంచి ఫస్ట్ ఈ 5లో ఒక దాంట్లో 5 ml వేయాలి, రెండో దాంట్లో 10 ml వేయాలి, మూడో దాంట్లో 15, నాలుగో దాంట్లో 20, ఐదో దాంట్లో 25. అంటే ఈ విధంగా 5 100 ml ఫ్లాస్కులు తీసుకొని ఒక్కో దానిలో ఒక్కో విధంగా మనం సొల్యూషన్ తీసుకున్నాం. అంటే తీసుకున్న సొల్యూషన్ ఒకటే, ఏంటి, స్టాకు
దాని యొక్క కాన్సన్ట్రేషన్ ఎంత 0.01, కానీ వాల్యూమ్ అనేది మారుతుంది. ఫస్ట్ దాంట్లో 5 ml తీసుకుంటే రెండో దాంట్లో 10 ml, మూడో దాంట్లో 15 ml, నాలుగో దాంట్లో 20, ఐదో దాంట్లో 25. ఈ విధంగా 5 రకాల వాల్యూమ్లు తీసుకుంటాం. ఇప్పుడు తీసుకొని రిమైనింగ్ పార్ట్ ఏం చేస్తామంటే వాటర్తో ఏం చేస్తామంటే మేకప్ చేస్తాం. అంటే 5 ml తీసుకున్న దాంట్లో 95 ml వాటర్ వేస్తాం. దాన్ని మనం ఏం చేస్తామంటే బాగా షేక్ చేసి దాన్ని పక్కన పెడతాం. ఆ విధంగా 10 దాంట్లో తీసుకుని 90 ml వాటర్ వేస్తాం. అలాగా రిమైనింగ్ 100కి వచ్చే విధంగా వాటర్ కలుపుతాం. డిస్టిల్ వాటర్ కలిపేసి ఆ సొల్యూషన్ బాగా మేకప్ చేసి పక్కన పెట్టుకుంటాం. ఈ విధంగా 5 రకాల సొల్యూషన్ తయారు చేసుకున్నాం కదా. వీటిని ఏం చేస్తామంటే మనం ఒక్కొక్క దాంట్లోంచి కొంచెం కొంచెం సొల్యూషన్ తీసుకొని మనం ఏం చేస్తామంటే అబ్జార్బెన్స్ను పాయింట్అవుట్ చేయాలి. అంటే స్పెక్ట్రోఫోటోమీటర్ అని ఉంటుంది. ఆ స్పెక్ట్రోఫోటోమీటర్ అనే ఇన్స్ట్రుమెంటులో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ 5 ml తీసుకున్న సొల్యూషన్లోంచి కొంచెం సొల్యూషన్ తీసుకొని దాంట్లో సెల్స్ ఉంటాయి, ఆ సెల్స్లో వేస్తాం. వేసి దాన్ని ఇన్స్ట్రుమెంట్లో లోపల పెడతాం. పెట్టి దాని యొక్క వేవ్ లెంగ్త్ అనేది లాంబ్డా మ్యాక్సిమం అనేది ఎంత మనం సెట్ చేయాలి, 440 nm అనేది సెట్ చేసుకొని అక్కడ అబ్జార్బెన్స్ ఎంత వచ్చిందో అందులో పెట్టి మనం ఆ ఇన్స్ట్రుమెంట్ ఆన్ చేస్తే కనుక రీడింగ్ అనేది వస్తుంది. అంటే అక్కడ వచ్చే రీడింగ్ ఏంటి, అబ్జార్బెన్స్. అంటే మనం తీసుకున్న సొల్యూషన్ యొక్క అబ్జార్బెన్స్ అనేది వస్తుంది. తర్వాత 10 ml పెట్టింది, ఆ తర్వాత 15 ml తీసుకున్నది. అలాగే 5 రకాల సొల్యూషన్లు కూడా దాంట్లో పెట్టి వాటి యొక్క అబ్జార్బెన్స్ని మనం ఏం చేస్తామంటే పాయింట్అవుట్ చేస్తాం. ఈ విధంగా 5 అబ్జార్బెన్స్ వచ్చినాయి. అలాగే ఈ 5 వాటికి సంబంధించి మన కాన్సన్ట్రేషన్ తెలుసు కదా. అంటే మనం తీసుకున్న 0.01 మోలార్ K2Cr2O7 తీసుకున్నాం. అందులోంచి 5 ml తీసుకొని చేస్తే దాని కాన్సన్ట్రేషన్ ఎంత ఉంటుందో మనం కట్టగలం. ఆ విధంగా ఈ 5 వాటికి సంబంధించిన కాన్సన్ట్రేషన్ తెలిసినవి, అలాగే ఈ 5 సొల్యూషన్లకు సంబంధించిన అబ్జార్బెన్స్లు తెలిసినవి. ఈ విధంగా ఈ రెండాటిని ఉపయోగించి మనం ఏం చేస్తామంటే ఒక గ్రాఫ్ గీస్తాం, ఒక క్యాలిబ్రేషన్ కర్వ్ అనేది గీయాలి. ఎలాగట, మనకి తీసుకున్న సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ ఏమో ఎక్స్ అక్షం మీద, అలాగే మనకు వచ్చిన అబ్జార్బెన్స్ అనే దాన్ని వై అక్షం మీద తీసుకొని మనం ఏం చేస్తామంటే ఒక గ్రాఫ్ గీస్తే అప్పుడు ఒక స్ట్రైట్ లైన్ అనేది ఆరిజిన్ ద్వారా పోయి ఒక స్ట్రైట్ లైన్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 5 కాకుండా మనకి ఏదో ఒక అన్నౌన్ ఇచ్చాడు. ఆ సొల్యూషన్లో అంటే 5 mlలో సంబంధించిన దానికి ఎంత ఉందో తెలిసిపోతుంది, 10 ml ఎంత ఉందో తెలిసిపోతుంది. ఈ విధంగా ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక అన్నౌన్ అంటే మనకి ఎన్ని ml వేసి ఇచ్చారన్నా తెలియకుండా ఒక సొల్యూషన్ ఇస్తారు. ఆ సొల్యూషన్లోది కూడా మనం ఏం చేస్తామంటే కొంచెం అంటే దాన్ని కూడా మేకప్ చేసేసి అందులో ఉన్నదాన్ని తీసుకొని అబ్జార్బెన్స్ నోట్ చేస్తాం. అంటే ఈ విధంగా అన్నౌన్ యొక్క అబ్జార్బెన్స్ తెలుస్తుంది తప్ప కాన్సన్ట్రేషన్ తెలదు మనకి. అప్పుడు అన్నౌన్ యొక్క అబ్జార్బెన్స్ ఎంతైతే ఉందో అక్కడి నుంచి మనం ఏం చేస్తామంటే ఈ గ్రాఫ్లో ఉండే స్ట్రైట్ లైన్కి టచ్ అయ్యేలాగా గీత గీస్తే దాని నుంచి కిందకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి దానికి సంబంధించిన కాన్సన్ట్రేషన్ కూడా మనం కట్టగలుగుతుంది. ఆ కాన్సన్ట్రేషన్ యూజ్ చేసి మనం ఏం చేస్తాం, దాని యొక్క వెయిట్ని కూడా మనం పాయింట్అవుట్ చేయొచ్చట. ఆ వెయిట్ని పాయింట్అవుట్ చేయడానికి ఫార్ములా చూడండి, వెయిట్ ఆఫ్ క్రోమియం W = M × MW × V/1000. అంటే M అంటే ఏంటి, మొలారిటీ లేదా కాన్సన్ట్రేషన్ ఆఫ్ అన్నౌన్ సొల్యూషన్. MW అంటే ఏంటి, మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ క్రోమియం. V అంటే ఏంటమ్మా, వాల్యూమ్ అన్నౌన్ సొల్యూషన్. W అంటే ఏంటి, వెయిట్ ఆఫ్ క్రోమియం. ఈ విధంగా ఈ వాల్యూని మనం సబ్స్టిట్యూట్ చేస్తే కనుక అన్నౌన్ యొక్క వెయిట్ వస్తుంది. గ్రాఫ్ అనేది ఈ విధంగా ఉంటుంది చూడండి మా, ఎక్స్ అక్షం మీద ఏమో కాన్సన్ట్రేషన్, వై అక్షం మీద ఏమో అబ్జార్బెన్స్ తీసుకొని మనం గ్రాఫ్ ఇచ్చినప్పుడు స్ట్రైట్ లైన్ వచ్చింది. స్ట్రైట్ లైన్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే అన్నౌన్ యొక్క అబ్జార్బెన్స్ని బట్టి మనం ఒక ఇంటర్సెక్షన్ గీస్తే కనుక అది ఎక్స్ అక్షం మీద ఎక్కడైతే టచ్ అవుతుందో చూసుకుంటే ఆ అన్నౌన్ యొక్క కాన్సన్ట్రేషన్ తెలుస్తుంది అనమాట. ఇది ఈ విధంగా మనం ఏం చేస్తామంటే పొటాషియం డైక్రోమేట్లో ఉండే క్రోమియాన్ని పాయింట్అవుట్ చేస్తాం. అదేవిధంగా సెకండ్ అప్లికేషన్ వచ్చేసి డిటర్మినేషన్ ఆఫ్ మాంగనీస్ ఇన్ MnSO4. అంటే MnSO4 అంటే ఏంటంటే స్టీల్. అంటే స్టీల్లో ఉన్న మాంగనీస్ అనేది ఎంత ఉంటుంది, మనం తీసుకున్న స్టీల్ అనే శాంపిల్లో మాంగనీస్ ఎంత ఉంది పాయింట్అవుట్ చేయడానికి మనం బీర్-లాంబర్ట్స్ లాని యూజ్ చేయొచ్చు. దీనికి కూడా సేమ్ ఇందాకలాగా ఏం చేస్తాం చూడండమ్మా, ద మ్యాంగనీస్ ప్రెసెంట్ ఇన్ స్టీల్ ఈజ్ కన్వర్టెడ్ ఫస్ట్ ఇంటూ MnSO4. After that, potassium persulfate solution is added into MnSO4 solution. The solution is in dark pink color having lambda maximum value is 525 nm. అయితే ఫస్ట్ మనం ఏం చేయాలంటున్నాడు, దీనికి ద మాంగనీస్ ప్రెసెంట్ ఇన్ స్టీల్ ఈజ్ కన్వర్టెడ్ ఫస్ట్ ఇంటూ MnSO4. అంటే స్టీల్ని ఏ విధంగా కన్వర్ట్ చేయాలంటున్నాడు, MnSO4 కింద కన్వర్ట్ చేయాలట. ఆఫ్టర్ దట్ పొటాషియం పెర్సల్ఫేట్ సొల్యూషన్ ఈజ్ యాడెడ్ ఇంటూ MnSO4. దీనికి పొటాషియం పెర్సల్ఫేట్ సొల్యూషన్ యాడ్ చేయాలట. అప్పుడు ఆ సొల్యూషన్ అనేది డార్క్ పింక్ కలర్ అనేది వస్తుందట. ఆ సొల్యూషన్ యొక్క లాంబ్డా మ్యాక్సిమం వాల్యూ ఎంత ఉంటుందట, 525 nm ఉంటుంది.
అంటే 525 NM లాంబ్డా మ్యాక్సిమం వాల్యూ వద్ద మాత్రమే దాని యొక్క అబ్జార్బెన్స్ని మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతాం అనమాట. దీని ప్రొసీజర్ చూస్తే సేమ్ ఇందాకలాగే 100 ml బేకర్లో ఒక 5 తీసుకుంటాము. అలాగే మనం ఏదైతే సొల్యూషన్ తీసుకున్నామో దాన్ని 0.01 మోలార్ స్టాక్ సొల్యూషన్ తయారు చేసుకుంటాం. ఈ 5 దాంట్లో ఒక దాంట్లో 5 ml, తర్వాత 10 ml, 15 ml, 20 ml, 25 ఈ విధంగా 5 రకాల సొల్యూషన్లు వేసుకుంటాం. వేసిన తర్వాత ప్రతి దాంట్లో 2 ml ఏమో పాస్పారిక్ యాసిడ్, 5 ml ఏమో పొటాషియం పెరాయిడేట్ సొల్యూషన్ కలిపి ఆ తర్వాత వీటిని 100 mlకి మేకప్ చేసేస్తాం. నెక్స్ట్ మేకప్ చేసిన తర్వాత ఈ సొల్యూషన్ని ఇందాకలాగే స్పెక్ట్రోఫోటోమీటర్ని యూజ్ చేసి 525 NM అనే దాన్ని సెట్ చేసి మనం ఏం చేస్తామంటే ఒక్కొక్క సొల్యూషను మనం ఆ క్వార్ట్జ్ సెల్స్ ఉంటాయి కదా, ఆ సెల్లో పెడతాం, శాంపిల్ పెట్టేసి అబ్జార్బెన్స్ని వచ్చేస్తాం. ఈ విధంగా 5 రకాల అబ్జార్బెన్స్ అనేవి మనకు వస్తాయి. ఈ 5 రకాల అబ్జార్బెన్స్ తెలుసు, అలాగే ఈ సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ తెలుసు కనుక ఈ కాన్సన్ట్రేషన్నేమో ఎక్స్ యాక్షన్ మీదను అబ్జార్బెన్స్నేమో వై యాక్షన్ మీద తీసుకొని గ్రాఫ్ గీసినప్పుడు ఒక ఇందాకలాగే మనకి ఏమవుతుందంటే ఒక స్ట్రైట్ లైన్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ స్ట్రైట్ లైన్ వచ్చిన దాన్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఒక అన్నౌన్ శాంపిల్ ఇస్తాడు, ఆ శాంపిల్ యొక్క అబ్జార్బెన్స్ మనకి ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ అబ్జార్బెన్స్ని బట్టి మనం ఏం చేస్తామంటే గ్రాఫ్ని యూజ్ చేసి కాన్సన్ట్రేషన్ మెజర్ చేస్తాం. ఆ విధంగా వచ్చిన మనకి కాన్సన్ట్రేషన్ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించి మనం ఏం చేస్తామంటే ఈ కింద ఫార్ములా ఒకటి ఇచ్చాడు చూడండి, W=m/MW/1000 అనే ఫార్ములాని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే దాని యొక్క వెయిట్ అనే దాన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ విధంగా బీర్ లాంబర్ట్స్లా యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే స్టీల్లో ఉన్న మాంగనీస్ అనే దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఇదమ్మా గ్రాఫ్ సేమ్ ఇందాకలాగే, అంటే ఎక్స్ యాక్షన్ మీద కాన్సన్ట్రేషన్, వై యాక్షన్ మీద అబ్జార్బెన్స్ తీసుకుంటే కనుక ఒక స్ట్రైట్ లైన్ అనేది ఫామ్ అవుతుంది. అది చూడండి, అది ఇంటర్సెక్ట్ ఎక్కడైతే ఉందో దాన్ని అది దేన్ని ఇండికేట్ చేస్తుందంటే అన్నౌన్ సొల్యూషన్ ఇండికేట్ చేస్తుంది. ఇది బీర్ లాంబర్ట్స్ల యొక్క అప్లికేషన్స్. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఇందులో మనం చూడవలసింది ఏంటంటే ఒక 2 షార్ట్ క్వశ్చన్లు, అంటే ఏదో ఒక్కో షార్ట్ క్వశ్చన్ కింద ఇచ్చే క్వశ్చన్ ఉంది. ఏంటంటే అది సింగిల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమీటర్ అలాగే డబుల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమీటర్, అంటే 2 రకాల స్పెక్ట్రోఫోటోమీటర్లను యూజ్ చేస్తాం మనం ఇప్పటి వరకు ఏదైతే బీర్ లాంబర్ట్స్లాకి అప్లికేషన్ చెప్పుకోవడానికి యూజ్ చేసిన ఇన్స్ట్రుమెంట్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం స్పెక్ట్రోఫోటోమీటర్ అంటాం. అది అందులో 2 రకాలు ఉంటాయి. ఒకటేమో సింగిల్ బీము, రెండోది ఏంటమ్మా డబుల్ బీము. ఇందులో ఫస్ట్ వన్ ఏంటంటే సింగిల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమీటర్ చూస్తే కనుక, అంటే బీర్ లాంబర్ట్స్లా అనే దాన్ని మనం ఉపయోగించి మనం ఏదైనా ఒక కెమికల్ సబ్స్టెన్స్ని మనం ఒక సొల్యూషన్లో ఉండేదాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఒక సొల్యూషన్లో ఎంత సబ్స్టెన్స్ ఉంది అని ఫైండ్ అవుట్ చేయడానికి మనకి బీర్ లాంబర్ట్స్ అని యూజ్ చేస్తున్నాం కదా. అయితే ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలంటే కంపల్సరీ మనం ఉపయోగించే సొల్యూషన్ ఎలా ఉండాలి, కలర్డ్ అయి ఉండాలి. దానికి రంగు ఉండే సొల్యూషన్ మాత్రమే ఈ స్పెక్ట్రోఫోటోమీటర్లో మనం నిర్ణయించడం జరుగుతుంది. రంగు లేని సొల్యూషన్లో అబ్జార్బెన్స్ని తీసుకో. అందువల్ల కంపల్సరీ మనం ఈ స్పెక్ట్రోఫోటోమీటర్ యూజ్ చేయాలంటే కలర్ ఉన్న సొల్యూషన్లు యూజ్ చేయాలి. ఓకేనా? అయితే ఈ బీర్ లాంబర్ట్స్ ద్వారా అన్నోన్ సొల్యూషన్ యొక్క వెయిట్ను ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగించే పరికరం ఏదైతే ఉందో దాన్ని ఏమంటామా స్పెక్ట్రోఫోటోమీటర్ అంటాం. ఈ స్పెక్ట్రోఫోటోమీటర్ 2 రకాలు. అవి ఏంటమ్మా సింగిల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమీటర్, రెండోది ఏంటి డబుల్ బీమ్. ఇప్పుడు మనం ఫస్ట్ చూస్తున్నాం సింగిల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమీటర్ తీసుకున్నప్పుడు దానిలో ఉండే పార్ట్స్ ఏంటి. అందులో మెయిన్ 5 పార్ట్స్ ఉంటాయి. మనం తీసుకుంటే స్పెక్ట్రోఫోటోమీటర్ అది సింగిల్ బీమ్ అయినా డబుల్ బీమ్ అయినా ఏముంటాయమ్మా 5 పార్ట్స్ ఉంటాయి. అది ఒకటి ఏంటమ్మా సోర్స్, అంటే మనం ఏదైతే లైట్ రేడియేషన్ పంపుతున్నామో దాన్ని ఉపయోగించి సోర్స్ అనేది ఫస్ట్. రెండోది ఏంటి మోనోక్రోమోటర్, దాన్ని ప్రిజం లేదా గ్రేటింగ్ యూజ్ చేస్తాం. మోనోక్రోమేటర్ అంటే ఏంటి, మనం తీసుకున్న సోర్స్ నుంచి వచ్చే రేడియేషన్ని ప్రిజం లేదా గ్రేటింగ్ అనే మోనోక్రోమేటర్ ఏం చేస్తుందంటే ఒక సింగిల్ కలర్ ఉన్న అంటే ఏకవర్ణ కాంతిని మాత్రమే దాని నుండి పంపిస్తుంది అనమాట. అదవుతుందా? మూడోది వచ్చేసి సెల్స్. ఈ సెల్స్ అనేవి గ్లాసు సంబంధించి యూజ్ చేయొచ్చట, సిలికా సంబంధించి, క్వార్ట్జ్ సంబంధించి, 3 రకాల సంబంధించి మనం సెల్స్ వాడతాం. నెక్స్ట్ వచ్చేసి డిటెక్టర్, ఇంకా 5వది వచ్చేసి యాంప్లిఫైయర్ అండ్ రికార్డర్. ఇవంటే మనం తీసుకునే స్పెక్ట్రోఫోటోమీటర్ ఏదైనా సరే ఈ 5 పార్ట్స్ అనేవి కంపల్సరీ ఉంటాయి. ఓకేనా? ఇది చూద్దాం ఎలా ఉంటాయో. అయితే సింగిల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమీటర్ అనేది మీకు చూడండి ఈ డయాగ్రామంలో చూపించినట్లుగా ఉంటుంది. అందులో ఫస్ట్ చూడండి నేను చెప్పినట్టు లైట్ సోర్స్, ఓకేనా. రెండోది ఏంటి మోనోక్రోమేటర్, మూడోది స్లిట్, నాలుగోది ఫిల్టర్, 5 సెల్స్, ఆ తర్వాత డిటెక్టర్, నెక్స్ట్ యాంప్లిఫైయర్ అండ్ రికార్డ్. ఈ విధంగా మనకి డయాగ్రామ్ ఉంటుంది. ఓకేనా?
అయితే ఇన్ దిస్ ఇన్స్ట్రుమెంట్ ఏ టంగ్స్టన్ ఫిలమెంట్ ల్యాంప్ ఈజ్ యూజ్డ్ యాజ్ సోర్స్ ఆఫ్ రేడియేషన్. అంటే సోర్స్ కింద ఉపయోగించే ఇదేంటట టంగ్స్టన్ ఫిలమెంట్ ల్యాంప్. అంటే టంగ్స్టన్ ఫిలమెంట్ ల్యాంప్ అని ఇక్కడ సోర్స్ కింద ఉపయోగిస్తాం. అంటే రేడియేషన్ పంపడానికి మనం యూజ్ చేసేది ఏంటనమాట, టంగ్స్టన్ ఫిలమెంట్ ల్యాంప్ యూజ్ చేస్తాం. ఇప్పుడు ఇందులో ఏం జరుగుతుందట, ఇన్ దిస్ ఇన్స్ట్రుమెంట్ ద రేడియేషన్ ఫ్రమ్ ది సోర్స్, అంటే మనం ఏదైతే సోర్స్ యూజ్ చేసామో దాని నుంచి రేడియేషన్ అనేది దేనిలోకి వెళ్తుందట, మోనోక్రోమేటర్లోకి వెళ్తుంది. ఈ మోనోక్రోమేటర్లోకి వెళ్ళిన తర్వాత ఆ మోనోక్రోమేటర్ ఏం చేస్తుందట, ఒక పర్టికులర్ వేవ్ లెంగ్త్ ఉన్న దాన్ని మాత్రమే శాంపిల్ సెల్లోకి పంపేలాగా చేస్తుంది. దేని ద్వారా, స్లిట్ అండ్ ఫిల్టర్ ద్వారా. ఆ విధంగా శాంపిల్ సెల్లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు ఆ శాంపిల్ ఏం చేస్తుంది అనమాట, ఆ లైట్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. ఆ అబ్జార్బ్ చేసుకున్న లైట్ ఏమవుతుంది, ట్రాన్స్మిట్ అవుతుంది. ట్రాన్స్మిట్ అయ్యి ఆ ట్రాన్స్మిట్ అయిన రేడియేషన్ అనేది ఏమవుతుందట, డిటెక్టర్ దగ్గరికి వెళ్తుంది. ఆ డిటెక్టర్ ఏం చేస్తుందంటే ఆ శాంపిల్ ఎంత అయితే లైట్ని అబ్జార్బ్ చేసుకుందో ఆ అబ్జార్బెన్స్ని అది డిటెక్ట్ చేస్తుంది. అది ఏ విధంగా నోట్ చేస్తుందట, ఒక సిగ్నల్ రూపంలో నోట్ చేస్తుంది. ఎక్కడ, రికార్డర్ దగ్గర. ఈ విధంగా ఆ కరస్పాండింగ్ సిగ్నల్ అనేది ఏమవుతుందంటే డిటెక్టర్ అనేది అది ఎంత అయితే అబ్జార్బెన్స్ అనేది ఆ సొల్యూషన్ మనం తీసుకున్నది శోషించుకుందో మనకి తెలియజేస్తుంది అనమాట. ఈ విధంగా మనం సింగిల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమీటర్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఇది సింగిల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమీటర్ అంటే. నెక్స్ట్ ఇందులో స్పెక్ట్రోఫోటోమీటర్లో రెండోది ఏంటమ్మా, డబుల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమీటర్. ఈ డబుల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమీటర్ అనేది ఈ డయాగ్రామ్లో చూపినట్లుగా ఉంటుంది. ఇందాక దానికి దీనికి తేడా ఏంటంటే సెల్స్ అనేవి ఇందాక ఒకటే ఉంది. అంటే ఫిల్టర్ తర్వాత వచ్చే సెల్, అంటే ఫిల్టర్కి డిటెక్టర్కి మధ్యలో ఉండే సెల్ అనేది తీసుకుంటే కనుక ఇందాక సింగిల్ బీమ్లో ఒకే సెల్ ఉంది. అది ఓన్లీ ఏంటమ్మా, శాంపిల్ సెల్. కానీ ఇక్కడ రెండు రకాల సెల్స్ ఉంటాయి. ఒకటి రిఫరెన్స్ సెల్, రెండోది శాంపిల్ సెల్. ఇక్కడ రిఫరెన్స్ సెల్లో మనం యూజ్ చేసేది ఏంటంటే ఒక వాటర్ని యూజ్ చేస్తాం అనమాట. శాంపిల్ సెల్లో మనం ఏదైతే పాయింట్అవుట్ చేయాలనుకుంటున్నామో ఆ సొల్యూషన్ యూజ్ చేస్తాం. ఇందాకలాగా ఇక్కడ ఏంటి, ఫస్ట్ సోర్స్ ఉంటుంది. అంటే పాట్ చెప్తే కనుక ఇందాక ఫస్ట్ ఏంటమ్మా సోర్సు, అంటే లైట్ సోర్స్. రెండోది ఏంటమ్మా మోనోక్రోమేటరు. మూడోది స్లిట్. నాలుగోది ఫిల్టరు. ఐదోది సెల్స్. 6 డిటెక్టరు. నెక్స్ట్ ఏంటమ్మా యాంప్లిఫైర్ అండ్ రికార్డర్. ఇందులో కూడా ఏం చేస్తామంటే ఒక లైట్ సోర్స్ని తీసుకొని లైట్ సోర్స్ని పంపించినప్పుడు ఏమవుతుందంటే మోనోక్రోమేటర్ ఏం చేస్తుంది, అందులో మనకి ఒకే రకమైన అంటే ఒకే వేవ్ లెంగ్త్ ఉన్న రేడియేషన్ మాత్రమే స్లిట్ ద్వారా ఫిల్టర్ ద్వారా ఏం చేస్తుందంటే సెల్స్లో పంపుతుంది. అంటే ఇక్కడ ఫిల్టర్ అనేది ఏం చేస్తుందంటే ఒక వేవ్ లెంగ్త్ ఉన్న దాన్ని 2 బీమ్స్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఒక బీమ్ ఏమవుతుందంటే, ఒక వికిరణం ఏమవుతుందంటే శాంపిల్ సెల్లోంచి, ఒక వికిరణం ఏమవుతుందంటే రిఫరెన్స్ సెల్లోంచి వెళ్తుంది. ఈ విధంగా ఇప్పుడు శాంపిల్ సెల్లో ఎంత అయితే లేదా రిఫరెన్స్ సెల్ ఎంత అయితే ఆ లైట్ని అబ్జార్బ్ చేసుకుందో అది డిటెక్టర్ అనేది పాయింట్అవుట్ చేసి అది యాంప్లిఫైయర్ ద్వారా మనకి ఒక సిగ్నల్ రూపంలో రికార్డ్ చేయడం జరుగుతుంది. ఇది ఈ విధంగా పనిచేస్తుంది అనమాట. రెండోది కూడా ఇందాకది ఇది ఒకటే. చూడండి అదే మ్యాటర్ చెప్తుంది. ఏమైతే అంతే చెప్తున్నాను నేను. ద ఎసెన్షియల్ పార్ట్స్ ఆఫ్ డబుల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమీటర్ ఆర్ ఏమంటున్నాడు, పార్ట్స్ సోర్సు, మోనోక్రోమీటరు, సెల్స్, డిటెక్టర్, యాంప్లిఫైయర్ అండ్ రిటెక్టర్. ఆల్రెడీ చెప్పింది, ఓకేనా. అది అక్కడ ఏం జరుగుతుందో చెప్పాను కదా. ఇందాకలాగా ఇక్కడ కూడా ఏం చేసాము, టంగ్స్టన్ ఫిలమెంట్ ల్యాంప్ లేదా డ్యూటేరియం ల్యాంప్ అనేది సోర్స్ కింద యూజ్ చేస్తాం. ఇక్కడ ఏం జరుగుతుంది, మనం ఏదైతే తీసుకున్నాం సోర్స్ అనేది దాని నుంచి రేడియేషన్ అనేది మోనోక్రోమీటర్లోకి వెళ్తుందట. మోనోక్రోమీటర్ రేడియేషన్ 1 పర్టికులర్ వేవ్ లెంగ్త్ స్లిట్ ఇంటూ మోనోక్రోమీటర్ ఏం చేస్తుంది, ఒక పర్టికులర్ వేవ్ లెంగ్త్ ఉన్న రేడియేషన్ని స్లిట్ ద్వారా పంపుతుంది. అది ఏం చేస్తుందట, స్ప్లిట్. అది 2 బీమ్స్ కింద విడిపోవడం జరుగుతుంది. అది బీమ్ స్ప్లిటర్ అనేది విడగొడుతుంది. ఆ విధంగా బీమ్ స్ప్లిటర్ అనేది ఏం చేస్తుందంటే ఆ 2 రకాలుగా విడిపోయిన బీమ్స్ని ఒకదాన్ని శాంపిల్ సెల్ ద్వారాను, రెండో దాన్ని ఏమవుతుంది రిఫరెన్స్ సెల్ ద్వారాను పంపడం జరుగుతుందట. అప్పుడు ఆ విధంగా వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ద ట్రాన్స్మిటెడ్ బీమ్ ఫ్రమ్ దీస్ 2 సెల్స్ రీచ్ ది డిటెక్టర్. ఈ విధంగా ఎంత అయితే ట్రాన్స్మిట్ అవుతుందో అది డిటెక్టర్ అనేది పాయింట్అవుట్ చేస్తుంది. ఈ డిటెక్టర్ మెజర్ ది అబ్జర్బెన్స్ ఆఫ్ ది శాంపిల్. ఈ డిటెక్టర్ మళ్ళీ ఏం చేస్తుందట, శాంపిల్ ఎంత లైట్ని అబ్జార్బ్ చేసుకుందో అది మెజర్ చేస్తుంది. ఆ తర్వాత ఏమవుతుంది, దెన్ ఇట్ ఈజ్ నోటెడ్ యాజ్ సిగ్నల్ ఆన్ ది రికార్డర్. ఆ విధంగా అబ్జార్బెన్స్ అనేది ఎంత అయితే మెజర్ చేసుకుందో అది దాన్ని సిగ్నల్ రూపంలో రికార్డర్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇది డబుల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమీటర్. ఇప్పుడు చెప్పుకున్న లెసన్లోంచి మీకు
కంపల్సరీ ఒక ఎస్ఏ, ఒక షార్ట్ క్వశ్చన్, అంటే 15 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. అంటే ఎస్ఏ అనేది కంపల్సరీ వచ్చేది ఏంటనమాట, బీర్ లాంబర్ట్స్ లా డెరివేషను, నెక్స్ట్ అప్లికేషన్లో 2 చెప్పాను, ఆ రెండాటిలో ఏదో ఒకటి, అది ఎస్ఏ కింద. ఇక షార్ట్ క్వశ్చన్ కింద వస్తే ఫస్ట్ 3 డెఫినేషన్లు చెప్పాను, ఆ 3 డెఫినేషన్లు అనేవి ఒక షార్ట్ కింద, లేదా ఈ లాస్ట్లో చెప్పిన సింగిల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమీటరు అలాగే డబుల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమీటర్ చెప్పాను. ఈ రెండాటిలోంచి ఒకదాన్ని, అంటే ఈ రెండాటిలోంచి ఒకదాన్ని షార్ట్ క్వశ్చన్ కింద, అలాగే బీర్ లాంబర్ట్స్లా దాని యొక్క అప్లికేషన్ సంబంధించి ఒక ఎస్ఏ మీకు రావడం జరుగుతుంది. అంటే ఈజీగా మీకు 15 మార్క్స్ అనేది ఈ లెసన్ నుంచి కూడా గెయిన్ చేయడం జరుగుతుంది. దీంతో నాకు సంబంధించిన పార్ట్ అనేది అయిపోవడం జరిగింది. ఓకేనా? ఆల్ ది బెస్ట్.